Taking weed, cigarettes, alcohol, or any kind of drugs may look cool on screen, but in real life it destroys health and life. వస్తానే రానంటున్నాను నేను హరిగాడు వస్తామే రాడు వాడికి రాడు నువ్వు పెట్టి నేను వస్తాను అప్పుడు వస్తా కదా అరే డైలీ జాయింట్ గుడ్లనే తినం వెళ్ళిపోతున్నారా? మా ఇద్దరు నిడిసబెట్టి ఒక్కొని కొడుతున్నావట. అప్పుడప్పుడు సస్తావరా జల్దీ. అరే ముచ్చట పెట్టిండ్రా. అరే అరే రోల్ కొట్టరా. Isio li disfrutas melodía Persino con la demonio con la melancolία Μονάχος σε μια πόλη που τη λένε φαντασία Έχω φυλακιστεί και έχω χάσει την ουσία Ποιο το νόημα Όλα γίνονται για ένα κόλλημα Για να ξεχάσω ένα πρόβλημα Πέφτω στην άβυσσο Νομίζω είμαι στο παράδεισο Μια παρέστηση σου δίνει τρόπο άμεσο μια λύση Ένα τσιγάρο να μεθύσει Ξεχάς που έχεις πίνει και δεν έχεις απαντήσει Αυτή η κατάσταση για πες μου που θα οδηγήσει Ο κάθε άνθρωπος που αγαπάς θα σε αφήσει Δεν είναι πως δεν σ' αγαπάει Ο κάθε άνθρωπος θα βλέπει αλλιώς αυτό μετράει Δεν θέλει αυτός που είναι δίπλα του να τον πονάει Δεν θέλει κάποιον χάριστο μονάχα να ζητάει Θέλει να παίρνει κιόλας Όλοι θέλουμε మరియు ఇతర వ్యసనాల బారిన పడ్డారా? మీ కుటుంబ సభ్యులు ఆల్కహాల్ మానవేయడం లేదా? ఆల్కహాల్, మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు డియాడిక్షన్ ఇవ్వబడును. డిప్రెషన్, తీవ్ర ఒత్తిడి కౌన్సిలింగ్ ఇవ్వబడును. భయాలు, విపరీతమైన కోపం, తనలో తాను మాట్లాడుకోవడం, నిద్రలేమి, మతిమరుపు, ఫిట్స్, పిల్లలు అతిగా అల్లరి చేయడం, చదువుపై అశ్రద్ధ, మూఢాచారాలు, బాణామతి, చేతబడి రే లేట్ అవుతుందిరా ఇంటికి పోదాం. వంశాన్ లే రే లేవరా. గాలి బొమ్మ అంటున్నా పట్రా. రే నన్ను ఇంట్లో దించేయను రా.
రే ఏంద్రా ఇది లోపల లోపల లాగేసుకోవా ఏమైందిరా ఎందుకు వెలుగుతలేదు ఇది? గ్యాస్ ఆన్ చేస్తే వెలుగుతుందిరా, ఆఫ్ చేస్తే కాదు. ఇట్రా నేను చేస్తా. తీసుకుంట్రా. ఈడు ఫోన్ చేస్తుండే నీడు. ఏమైందిరా? ఈ గేమ్ ఆడుతున్నావు అబ్బా? నీ అబ్బా రే ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో నీ గుద్దా అడుగుతారా వంశీగా. ఎవరా? ఓ ఓ అన్న మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఇంట్లో అయిపోయిందా? కాదు, నెల అయిపోయింది, ఇంకా 2 గంటలేదేంటి నువ్వు? ఓ ఒక వారం రోజుల్లో కట్టేస్తామన్నా. వారం రోజులలో కట్టలేదనుకో నువ్వు. వారం రోజుల మీ చేతిలో మీ పైసలు ఉంటాయి. చూస్తా కదా వారం రోజులు నువ్వు కడతావు లేదు. ఏమన్నాడు? రెంట్ ఇంకా కట్టలే అన్నాడు. నువ్వేమన్నావు? వారం రోజుల తర్వాత కట్టేస్తామన్నా. సరే వారం రోజుల తర్వాత చూసుకుందాం. ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీకెన్నోసార్లు చెప్పాను, నీకెలా చెప్తే నీకు అర్థమవుతుంది? ప్లీజ్ నన్ను వదిలే. లేదు నేనేమి వినను, నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీకు ఆ రోజే చెప్పాను కానీ నువ్వే వినలేదు. దానికి నేనేం చేయాలి? అయినా నీకు నాకు సంబంధం ఏంటి? అసలు నువ్వెవరు? అసలు నువ్వెవరు చెప్పు, అడిగేది నేనే. అసలు నువ్వెవరు? ఉన్నది ఒకటే రాయరు, తిరిగేద్దాం నెల రోజులు. దయ్యం పట్టిందిరా. అమ్మ దూరా రూమ్లో మాట్లాడుతున్నాడు. నీ ఏ కొత్త పోరి పరిచయం అయిందో? ఫోన్లో కదరా నీ అబ్బా ఆంతోనాడే మాట్లాడుతున్నారంటే. ఆంతోనాడు ఎందుకు మాట్లాడతారా? అంటే సైకోనా? ఏమో పోయి చూడుపో. నీకు ఒకసారి చెప్తాడు, నా బెల్ట్ ఎదురు కనబడతలేదు. ఏమో నాకేం తెలుసు. చూసినావా ఆంతోనాడు ఎట్లా మాట్లాడుతున్నాడు?
చూసినారా, నీకు నేను డ్రైవర్ ఎత్తుకోవడం ఇష్టం లేదు, అందుకే నేను డిస్టర్బ్ చేస్తున్నావు. ఆ? ఎందుకురా నా డ్రైవర్ మీ అంత పగని? అరే నీ నీకు కాదురా, నీకు పట్టిన దయ్యం. ఇది వేసుకున్నాను వేసుకొని. పచ్చిమిరపకాయ కారం 12 గంటల సమయం. ఏమైనా కానీ కానీ జీఎన్ కానీ పాటలు మస్తు ఉంటాయిరా. రే ఆ బాటిల్ ఇటీరా. ఇయ్య తీసుకోను. ఆనే ఉన్నది కదా, ఇస్తే ఏమవుతుందిరా? మరి ఈయనే ఉంది కదరా, తీసుకుంటే ఏమవుతుందిరా? చేతులు లేవా? ఈ కర్రీ అమ్మ. ఏమైంది? నేను చెప్పాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందులో విషయం కలిపి లేదురా. నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. నన్ను చంపేద్దామని ట్రై చేస్తున్నారు. ఎవరు మావా? కానీ వాడు నా పెన్సిల్ దొంగతనం చేశాడు. రే రే, ఎవరు వాడు పెన్సిల్ దొంగతనం చేసింది? ఆయన నన్ను వద్దడానికి వాడాడు. ఎవరాడు? ఎవడు? ఆయన నాదే తప్పు. అయితే ఓకే. కానీ ఎందుకు? ఎందుకు 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 ఎందుకురా? ఏమోరా? ఎందుకంటే నేను వాడికి అప్పటిగా చెప్పా. మా ఇద్దరి మాట్లాడుకోవడం దీని సిమ్టమ్స్ వచ్చేసి డెల్యూషన్స్, హాలిజినేషన్స్, డిసార్గనైజ్డ్ స్పీచెస్ అండ్ డిసార్గనైజ్డ్ బిహేవియర్. అంటే ఈ స్కిజోఫ్రేనియా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏవేవో వింత శబ్దాలు వినపడుతుంటాయి అండ్ మనకి ఎవరికి కనబడని క్యారెక్టర్స్ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంటారు. సో వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు ముందర ఎవరో ఉన్నట్లుగా అండ్ సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు, ఒకదానికొకటి సంబంధమే ఉండవు. ఇంకా అనుమానాలు, నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారని ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. ఇంకా నెగిటివ్ సిమ్టమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో ఏంటంటే మీ ఫ్యామిలీ
వచ్చేసి కింది ఇస్తాను, లేట్ చేయకుండా మా దగ్గర ఇస్తాను. రే 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 వంశీ మమ్మీ చా నార్మే రేనికి దయ్యం పట్టలేరా, మరి ఇట్స్ సిజోఫీనియా. ఆ? అందుకే హెల్యూసినేషన్స్, డిలీషన్స్, డిసార్గనైజ్డ్ స్పీచెస్, డిసార్గనైజ్డ్ బిహేవియర్. మామ నేను తెలుగు మీడియం రా. నీ జల్ హాస్పిటల్ అన్నాడు. ఎందుకురా? అబ్బా పాపా రే అని చక్కవాట్రా, ఏం చేస్తున్నావు నన్ను జారుతున్నాడు. చెప్పండి. డాక్టర్ వీడు వింతని వీడే మాట్లాడుకుంటుండు డాక్టర్. మొత్తం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండు డాక్టర్. అన్నంలో విషయం కలిపిలా అంటుండు, నన్ను ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నావు అంటుండు, గట్టి గట్టిగా ఏడుస్తుండు, అరుస్తుండు, నవ్వుతుండు, మొత్తం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండు డాక్టర్. ఎప్పటి నుండి ఉంది నీకు ఈ ప్రాబ్లం? డాక్టర్ మా ఫ్రెండ్స్ సరే. సరే ఫస్ట్ కాల్ వస్తుంది, కాల్ లిఫ్ట్ చేయి. అరే ఎడున్నర పడక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేవు. అది చేస్తున్నావు ఎందుకురా? నీ రూమ్కి ఏమో తాళం వేసింది, ఎటు పోయినావు అసలు? హలో హలో, అరే మాట్లాడరా, వినిపిస్తుందా? హలో. రే నన్ను ఇంట్లో దించేయనురా. వంశీ మీ ఇల్లు వచ్చింది దిగిరా. అప్పుడే మా ఇల్లు వచ్చేసింది. అరే హరి రేపు గుర్తుందిగా, మీ అక్క పెళ్ళికి పోవాలి. తొందరగా వచ్చేసి. సరే. అరే లేపుతలేడు, కట్ చేస్తున్నాడు. సరే పోనీ బస్ వస్తున్నాడు, ఆడే చేస్తాడు మళ్ళా. అరే ఎడున్నర పడక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేవు. కట్ చేస్తున్నావు ఎందుకురా? నీ రూమ్కి ఏమో తాళం వేసింది, ఎటు పోయినావు అసలు? హలో హలో, వినిపిస్తుందా? అరే మాట్లాడరా.